ఇది నా ఫస్ట్ వ్లాగు. సంక్రాంతి కోసం మా ఊరు వెళ్ళాను కదా! అక్కడి నుంచే స్టార్ట్ చేశాననమాట నా వ్లాగు. అయితే ఇది సంక్రాంతికి 3 రోజుల తర్వాత అనమాట. ఇలా పల్లెటూరు వాతావరణంలో మేము శ్రీకాకుళం యాసలో అమ్మ ఇంకా తాతయ్యతో మాట్లాడిన మాటలైతే ఈ వీడియోలో డైరెక్ట్‌గా అలాగా వీడియోలాగా పెట్టేశాను. సో, మార్నింగే ఇలా డాబా పైకొచ్చి ఒకసారి వాతావరణం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదైతే ముందు రోజు జాతర జరిగింది. చెత్తంతా ఉందన్నమాట రోడ్డుపైనలాగా. అలా కొన్నాడు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు అలాగ ఉండిపోయాడు. పట్టులే బాప ఇక్కడ ఉదయమే కొలాయి అయితే వచ్చింది. కావాల్సిన వాటికి ఇలా పైప్ సహాయంతో పడతాము. మనం పావు గంటే పడతాం, మనకి ఎక్కువైపోతాయి. అవునులే, ఇవే కదా మరి. అసలు బకెట్లకి ఇట్లా తోస్తాను పడుతుంది. వస్తాను కదా చూస్తాను. బట్టల కోసం సాకలమ్మ అయితే వచ్చింది. ఈ మధ్యనే మా ఊరికి కొలాయిలు అయితే వేశారు. ఇవి రోజు తప్పించి రోజు వస్తాయి వాటర్. అయితే మా ఇంట్లో బాత్రూమ్స్ అవి అవతల సైడ్ ఉంటాయి, కొలాయి బయట వైపు ఉంటుంది. సో ఇలా కొన్నింటికి బకెట్లకి వాటికి పట్టేసి చిన్న చిన్న బకెట్తో అవతల వైపుకి అమ్మ అయితే మోస్తుంది అనమాట. సో కొంచెమైనా సరే మనకి మోటార్ బిల్ అనేది తగ్గుతుంది కదా, ఎలాగో వేయించాం కదా అని చెప్పేసి ఇలా పడుతుంది అనమాట. టీ పెట్టి అంటే బ్రష్ చేస్తాను. అమ్మ నిండి పని బకెట్లాటికి వాటర్ పట్టేయడం అయిపోయిన తర్వాత ఎలాగో ఇంకా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి బయట కూడా కడిగేస్తుంది. ఇందాక తుడిచేసింది కదా, ఈ ఆత రావటం వల్ల ఈ ఐస్ క్రీమ్వి అవన్నీ పడేసి మొత్తం ఉండిపోయాయి అనమాట. ఇంకా ఈ పండగ అవటం వల్ల ఏమో మరి తుడిచినాళ్ళు కూడా ఎవరు రాలేదు. మరి ఎప్పుడెప్పుడు వస్తారు నాకు అంత బాగా తెలియదులేండి. అయితే అవి తుడిచేసి ఇప్పుడు కడిగేస్తుంది అనమాట. సో ఇలాగే నీళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ మటన్ కర్రీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అరిసెల కోసం నానబెట్టిన బియ్యం అనమాట ఇవి. ఎంతసేపు ఆరిన తర్వాత నీళ్ళన్నీ అయిపోయాక అక్కడ మళ్ళీ ఆరబెడతారేంటి మిల్లు దగ్గర. ఇక్కడే తుడి చేయాలి. లైట్గా తడి ఉంటే పర్లేదు. అలాగా అందులో వేసి అసలు మిల్లులోనే మళ్ళీ పిండి ఆరబెట్టాలా మరి. అలా తెచ్చి అయితే బెల్లం పాకం పెట్టి ఒక పక్క ఇడ్లీ అవుతుంది, మరో పక్క దుమ్ములు అనమాట, వంకాయ దుమ్ము కూర కోసము. ఈరోజు మా తాతయ్య కూడా మా ఇంట్లోనే టిఫిన్ భోజనం అవి, అందుకు మా తాతయ్య వచ్చారనమాట టిఫిన్ కోసము. మేము ముందుగానే పిలిచాము, టైం అయినప్పుడు వచ్చేస్తారనమాట. నువ్వు పడతావా? వేయించలేదు అయితే ఎవలా నీలా ఇక్కడ అక్కడ తీయాలా ఇడ్లీ. ఈరోజు మా టిఫిన్ ఇడ్లీ ఇంకా మటన్ కర్రీ అనమాట. మరి అందరూ భోజనాలు కదా, అవేళ 5 అందరు వచ్చిన రోజే 5 కేజీలు ఉంటాను. అలాగా ఇదే చాలా తింటాడు. ఫస్ట్ అలాగ ఉంటుంది కానీ అవును అలాగే ఎట్టేయడం అయిపోద్ది. అదే నేను మా పెద్ద ఆడపడి కేజీ, దళాయి కేజీ, అనుష కేజీ, తమ్ముడు కేజీ, కేజీ, బుజ్జి కేజీ, మా ఇంటికి మొత్తం ఎన్ని అయింది? 4 కేజీలు.
మాంసం లాగా ఖర్జూరం కూడా కొన్నావు అయితే మరి అందరూ ఏం అందరూ మరి ఇవి ఇచ్చిన వాళ్ళే. పట్టినారు మరి నేను. అదే తమ్ముడు బాప బాప కోడలు అదే బుజ్జి 6 కేజీలు అయింది. అవును. మరి అన్నీ అలాగే. మా టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. మా తాతయ్యది ఇంకా, నా టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను టీ తాగుతాను. ఎక్కడ ఇక్కడ ఉన్నారు బుధవారం. బుధవారం టిఫిన్ మధ్యాహ్నం భోజనం తినేసి మంగళవారం వేస్తారు. మేము మంగళవారం తినములే. బుధవారం టిఫిన్ భోజనం చేసి మధ్యాహ్నం వెళ్ళి. నీకు ఇడ్లీయే ఇష్టమైతే అమ్మమ్మ ఉన్నప్పుడు రోజు ఎట్టేసేది. మిగతా వాళ్ళు ఏది చేసుకున్నా నీకు ఇడ్లీలు ఎట్టి పడిస్తుంది. ఎవరికి ఏవి కావాలంటే అవే ఎట్టిదిలే అనేది. అదే ఎవరికి ఏటి కావాలంటే అవే. అదే అలా ఒక రెండు చెప్పేవాళ్ళు. అలాగే ఉండదు. సర్లే అందరికి అదే అన్నీ ఉంటుంది కానీ అమ్మమ్మకి మరి ఇసుక ఉండదు పని. ఎప్పుడు పని చేసుకునే ఉండేది. అదే మా కాన్వర్జేషన్స్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయండి. నేను ఎప్పుడు ఇలానే మాట్లాడతాను ఊరు వెళ్ళేటప్పుడు. రస్కేదిగా ఏమి తినబెట్టి టిఫిన్ లేకపోతే అవునులే అవునులే ముంచేసి మరే తిందగల. అదేలే అవునులే కడుపు నిండగా అయిపోతా. టీ తాగితే తెల్లారి లెక్క చేసి రాసుకుంటూ మరి ఉండదు చేరణమని పరాణాలను చెప్పినాడు. అదే అవును పసుపు మంచిదే. పసుపే మీరు ఒక నెల మానేయండి. కూరలు అంటే ఎక్కడ మీరు బొడి మెట్టల్లా తెల్లగా అయిపోయి చూడండి అనే పురాణంలో ఉందని చెప్పినాడు. ఎవరా మనూరేనా ఉన్నాడా ఇప్పుడు? లేదు. అయితే అలాగ రోజు తెల్లారి నీటిలోనే వేస్తే అవుతుంది పసుపు. చల్లటి నీటిలోనే. అవునులే కొంచెం అవునులే కొంచెం నీటిలోనే రవ్వ వేస్తా. అదే అవునులే పొట్లానికి పోయితే 20 రూపాయలు రెట్ వస్తుంది. పొట్లానికి పోయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తుంది. అదే వాటికి ఎంత డబ్బులు అయితే తీసుకుంటాం. వాటికి కేజీకి 10 రూపాయలు. కేజీకి 10 అయితే మీరు 15 రూపాయలు అవుతుంది. కేజీ నారే. నేను మరి బ్యాగు గట్ట మొయ్యలేమని తక్కువే. అక్కడ ఇంకా పక్క వాళ్ళకి ఇస్తాను 2 వేసి వాళ్ళు 50 పట్టిస్తారు. నేను సుప్పులు అరసలు నేను ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ అచ్చం కోసం రెడీ అవుతుందంట. పొయ్యి వెళ్ళాలి ఉంది నేను సైడ్కి పొయ్యిలోను అరిసెలు అనేవి రెడీ అవుతున్నాయి. ఇక్కడ మా అక్క హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. మా మామయ్య వాళ్ళ ఆవిడ అనమాట. ఊళ్ళోనే ఉంటారు. ఇలాగే చేసినప్పుడు హెల్ప్ చేయడానికి నూనె పీల్చడానిక దేనికి వేస్తారు? గడ్డి మీద ఇలాగుంటే దగ్గరగా ఆరిపోతే అదే
మాడితే ఫస్ట్ ఒకటి అవును అంటే వేడి అయిపోయింది నూనె. నూనె బాగా మరిగిపోయింది కదా ఉంది. గరిగొల్ల తినడానికి టేస్ట్ ఆ, ఇప్పుడు ఎలాగ మెత్తగా కలుగుతున్నాయి. అయ్య బాబు రాత్రి మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటారా ఆ, తర్వాత అయినా మెత్తగా. మెత్తగా ఉంటుంది తర్వాత వేసేది ఇప్పుడు దళసర కదా లేత పాకం అయితే పంచదార వేసి చేసిన పాకం ఇక్కడ అరిసెలు అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద అమ్మ అన్నం పెట్టేసింది అలా ఉడికిపోతాయి. అక్కడ ఆయిల్ అది కొంచెం పడినట్టుందని బియ్యం పిండి వేసింది అనమాట. అది సో ఇలాగా పల్లెటూరులో నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇలా శ్రీకాకుళం యాసలోనే మాట్లాడతాను. నార్మల్గా వచ్చేస్తుంది ఎవరైనా అమ్మ వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము. నార్మల్ అప్పుడు కొంచెం వేరుగా మాట్లాడతాను. ఇక్కడైతే లంచ్ అన్నమాట. వంకాయ ఇంకా దుబ్బల కూరతో తింటున్నాను. దీనికి ముందు నేను ఫోటోలు చూస్తున్నాను ఆల్బమ్ కదా, అది మా తమ్ముడు వాళ్ళ ఆల్బమ్ అన్నమాట. పెళ్ళి రీసెంట్గా అయింది, వచ్చేసింది అనమాట ఆల్బమ్. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.